మనం తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని విగ్రహాన్ని చూసినప్పుడు మనసు పులకించిపోతుంది. నిజంగా ఆ దేవదేవుని నిజ రూపంలో చూసినంత ఆనందం కలుగుతుంది. ఆ రోజంతా మనసు తన్మయత్వంతో నిండిపోతుంది. అలాంటి అనుభూతే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసలో కొలువై ఉన్న వాసుదేవ పెరుమాళ్ స్వామిని చూసినప్పుడు అదే అనుభూతి కలుగుతుంది. అది దాదాపు 800 సంవత్సరాల క్రితం నాటి ఆలయం. కళింగ శ్రేణిలో నిర్మించిన ఆలయం. ఆలయంలో మూర్తి మాత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలి ఉంటుంది. ఆలయంలోని స్వామి విగ్రహం కంచి క్షేత్రంలోని తయారు చేయించారు. ఈ ఆలయం కొన్ని కోణాల్లో పూరి జగన్నాథ్ని ఆలయాన్ని, మరికొన్ని కోణాల్లో కోనార్క్ దేవాలయాన్ని గుర్తు చేస్తుంది. ఆలయ నిర్మాణం శిల్పకళ ఒరిస్సా సాంప్రదాయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం ఉన్నది మాత్రం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామము అయిన మందసలో. పూర్వం ఈ ఆలయంలో వేద విద్యాభ్యాసం జరిగేదట. ఆలయ ప్రాంగణంలో రామానుజులు అనే ఆచార్యులు వేద విద్యను బోధించేవారట. రామానుజులు కాశీ వరకు ప్రయాణించి పండిత చర్చలలో ఎంతో మంది ఉద్దండులను ఓడించి ఉత్తరాదిలో ఈ ప్రాంత ఖ్యాతిని ఇనుమడింపచేశారని పురాణాలు చెప్తున్నాయి. పెద్దజీయర్ స్వామి కూడా ఇక్కడ వేద విద్యాభ్యాసం చేశారు. పూర్వం మందస చుట్టుపక్కల ప్రాంతం వైష్ణవ సాంప్రదాయం చాలా విస్తృతంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. ఈ వాసుదేవుణ్ణి దర్శిస్తే సమస్త శైవ క్షేత్రాలు దర్శించినంత మోక్షం కలుగుతుందట. ఇంతటి ఘన చరిత్ర ఈ మందసలోని ఈ వాసుదేవుని ఆలయ సొంతం. శ్రీకాకుళం నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో చుట్టూ పచ్చని చెట్లు, కొండల నడుమ ఉంది మందస గ్రామం. ఈ గ్రామంలో పూర్వం మందస గ్రామాన్ని మంజుస అని పిలిచేవారు. మంజుస అంటే నగలపెట్టే అని అర్థం. అలాంటి మందస గ్రామంలో కొలువు తీరారు వాయుదేవ పెరుమాళ్ స్వామి వారు. ఈ స్వామి ఇక్కడ కొలువు తీరడానికి కూడా ఒక కథ ఉంది. పూర్వం ఈ ప్రాంత సంస్థానాధీశులు బ్రహ్మహత్య దోషానికి గురయ్యారు. ఆ బ్రహ్మహత్య దోషం నుంచి బయటపడడానికి ఒక దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కాంచీపురంలోని పెరుమాళ్ వాసుదేవ విగ్రహం తయారు చేయించి ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించారు. అలా ఇక్కడ ఈ ఆలయం వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. ఇలాంటి ఆలయం 50 ఏళ్ల పాటు ఆదరణకు దూరమైంది. ఆ తర్వాత ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్న చిన్నజీయర్ స్వామి 1980 ఈ వాసుదేవ పెరుమాళ్ ఆలయానికి వచ్చి ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు. తన గురువు ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన పెద్దజీయర్ స్వామి విద్య అభ్యసించిన ఆలయం కావడంతో పెద్దజీయర్ శతాబ్ది ఉత్సవాల సమయంలో ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని బాగు చేయించారు. 100 ఏళ్ల నాటి శిల్పకళకు నష్టం కలగకుండా ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామి పూర్తి చేశారు. 2009లో మరలా ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. మందస నగరానికి సమీపంలో ఉన్న ఈ వాసుదేవ ఆలయం 14వ శతాబ్దం నాటిది. ఈ ప్రాంతాన్ని అప్పట్లో రాజమణి రాజదేవ్ అనే రాజు పరిపాలించేవారు. ఆయనకి రాజ్యంలో ఉన్న కొంతమంది పండితులు ఆయనకి దోషం ఉంది, ఆ దోషం నివృత్తి కావాలంటే ఖచ్చితంగా మీరు దేవాలయం కట్టాలని చెప్పడంతో అప్పుడు రాజమణి రాజదేవ్ ఒక దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నారు. 14వ శతాబ్దాన్ని ఈ దేవాలయం కట్టించారు. అనంతరం ఆయన తమిళనాడు నుంచి కూడా ఇక్కడ వాసుదేవ్ అనే విగ్రహం తీసుకొచ్చి ఇందులో ప్రతిష్ఠించినట్టు కూడా చరిత్ర చెప్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి వాసుదేవ ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. స్వామి, ఈ ఆలయ చరిత్ర ఏంటి? ఇది జై శ్రీమన్నారాయణ. ఇది 14వ శతాబ్దం ఆలయం అండి. అప్పట్లో రాజమణి రాజదేవ్ ఈ ఆలయం కట్టుకున్నారు. ఆ ఆలయం కట్టడానికి కారణం ఆయన ఒక బ్రహ్మహత్య దోషం పాతం చేస్తే ఆ దోషం పోవాలంటే విష్ణు ఆలయం కట్టమని రాజపురోహితులు చెప్తారు. అప్పుడు రాజపురోహితులు పండితులు చెప్పిన మాట వినేసి ఆయన అలాగే చేస్తామనేసి మామూలుగా ఆయన ఆ రోజు పడుకుంటే స్వామి కల్లో వచ్చారనమాట. ఈ స్వామి కల్లో వచ్చారు. స్వామి ఇక్కడ నేను ఫలానా దగ్గర ఉన్నాను, నన్ను తెచ్చి ప్రతిష్ట చేస్తే నీకు ఆ దోషం పోతే అంటే అప్పుడు ఈ స్వామి ఎక్కడ ఉన్నారని ఆయన కనుక్కున్న తర్వాత అక్కడ విష్ణుకాంచిలో స్వామి ఉంటారు. ఈ రాజు అక్కడికి వెళ్ళి విష్ణుకాంచి వెళ్ళి అక్కడ రాజుకి
చెప్పేసి నాకు ఇలా కల్లో స్వామి కనిపించారు, ఇక్కడ ఉన్నారట, మాకు కావాలా స్వామిని ఇవ్వాలి అంటే అప్పుడు ఆ రాజు "ఆ, అలాగే మీకు ఇస్తాము, తీసుకుని వెళ్ళండి, కానీ ఇది సాలగ్రామ శిలతో తయారు చేసిన విగ్రహం, ఇది జల మార్గంలో పట్టుకొని వెళ్ళాలి అంటే అప్పుడు ఈ సముద్ర మార్గంలో తెస్తారనమాట. రాత్రిపూట మోసుకొని పగలు నీటిలో ఉంచేసి అలా తెస్తూ ఇక్కడ తెచ్చి 14వ శతాబ్దంలో ఇది ప్రతిష్ఠ చేశారు. అప్పుడు ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆయనకి ఆ దోషం పోయింది. ఆ దోషం పోవడం వల్ల ఆయన ఆరోగ్యం, సంతానం అన్ని సౌభాగ్యం అంతా కలిగింది. ఆయనకున్న ఆస్తిలో సగభాగం స్వామి పేరుకి రాసి ఇచ్చారన్నమాట. అప్పటి నుంచి ఆలయం 16 మంది శ్రీవైష్ణవ కుటుంబాలతో ఈ ఆలయం కలగలాడుతుండేది. అలా నడుస్తూ అలా 1957 వరకు బాగానే ఉండేది. తర్వాత ఎస్టేట్ ఎవాల్యూషన్ అవడం వల్ల, రాజుల దగ్గర నుంచి పవర్స్ పోవడం వల్ల ఎండోమెంట్కి ఇది వెళ్ళిపోయింది. ఎండోమెంట్ వాళ్ళు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల శిథిలావస్థకి వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఈ స్వామివారికి ఎటువంటి పూజలు జరుగుతాయి స్వామి ఇక్కడ? ఇది పాంచరాత్ర ఆగమనం ప్రకారం జరుగుతూ ఉంటాయండి. ఉదయం, మధ్యాహ్నం, తర్వాత సాయంకాలం 4 పూటలు జరుగుతాయండి. ఉదయం పూట రాజభోగం, ఈ ఉదయం ఆరాధన జరుగుతాయి. అప్పట్లో బాలభోగం, మళ్ళీ 12 గంటలప్పుడు ఆరాధన చేసి మళ్ళీ రాజభోగం, మళ్ళీ సాయంకాలం 4 గంటలకి, మళ్ళీ రాత్రి పవలింపు సేవలు, ఇలా 4 రకాలుగా జరుగుతూ ఉంటాయి ఈ ఆలయ పూజా విధానం. అంతే. ఉత్సవాలు ఏమైనా జరుగుతుంటాయి స్వామివారి? బ్రహ్మోత్సవాలు ఇది మాఘమాసంలో, ఫిబ్రవరి నెల మాఘమాసం అనుకోండి, మాఘమాసం కృష్ణపక్షంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి స్వామివారు వస్తుంటారండి. దీన్ని చిన్నజీయర్ స్వామి గారు 1984లో శ్రీకురువు నుంచి పూరి వరకు పాదయాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చారు. ఆయన గురువుగారు ఇక్కడ చదువుకున్నారు అనమాట, వేద అభ్యాసం చేసుకున్నారు. పెద్దజీయర్ స్వామి గారు అంటే ఇది మీద స్వామివారు ఏంటి చేశారు, మనం గురువుగారు చదువుకున్న ఆలయం చూసి పోదామని వచ్చారు. వచ్చినప్పుడు ఇది శిథిలావస్థకు వచ్చిన తర్వాత ఆయన స్వామిగారు ఏంటి చేశారంటే ఎండోమెంట్ వాళ్ళకి అడిగారు, మీరు ఎలాగో వదిలేశారు కదా టెంపుల్ని, మాకు ఇస్తే మేము డెవలప్మెంట్ చేస్తామంటే అప్పుడు ఇది ఉభయ వేదాంత పీఠంకి ఇచ్చారనమాట స్వామివారు, ఎండోమెంట్ వారు. ఇది మీద ఎండోమెంట్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత 2000లో దీన్ని పునర్నిర్మాణం చేశారు. పూర్తిగా డిస్మెంటల్ చేసి మళ్ళీ ఎలాగున్న టెంపుల్ అలాగే కట్టేసి 2009లో దీన్ని పునర్ప్రతిష్ఠ చేశారు స్వామివారు. చిన్నజీయర్ ఆర్కిటెక్ట్ ఎవరు కట్టించారు అప్పుడు? ఇది అంతా ఒరిస్సా పూరి స్థపతిలో, పూరిలో ఆలయం ఎలాగ ఉండేది, ఆ ఆలయం ఆలయ స్ట్రక్చర్గా ఉండేది కాబట్టి అక్కడ నుంచి తెచ్చి ఆ స్థపతులు తెచ్చి ఇక్కడ కట్టించారు స్వామివారు. అంటే కట్టించడం ఇది ఒరిజినల్ దేవాలయం, ఇది ఒరిజినల్. అక్కడ ఉండేది సింహద్వారం ఉంది, అది పడిపోవడం వల్ల అది సెపరేట్గా ఇప్పుడు కొత్తగా కట్టారు. ఇది పాత టెంపుల్ అనమాట. ఇలాగే ఉండేది, సేమ్ ఇలాగే ఉండేది, ఇలాగే కట్టారనమాట దాన్ని. ఈ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది, వాసుదేవుంది. ఏంటి ప్రత్యేకతలు ఏంటి? జ్ఞానానికి, ఐశ్వర్యానికి, ధైర్యానికి ప్రతీక అనమాట. మనం ఏది మా మనసులో కోరిక ఉంటే అది నెరవేరుస్తారు స్వామివారు. అది గుడి 11 సార్లు ప్రదక్షిణ చేసి చాలామంది పోతూ ఉంటారనమాట. ఆయన కోరికలు తీరిన తర్వాత వాళ్ళు వస్తారు, 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు, అభిషేకం చేయిస్తారు, ఏది పూజలు ఏది ఉంటే అది చేసి వెళ్తుంటారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ గరుడ పూజ అని చేస్తారు. గరుడ పూజ చేసేటప్పుడు సంతానం లేని వారికి ఆ గరుడ ప్రసాదం ఇస్తారు. ఆ దోషం, సంతానం కలగడానికి ఆ దోషం ఏది ఉంటే ఆ ప్రసాదం తినిన తర్వాత ఆ దోషం పోయి ఆ సంతానం కలుగుతాయి. సంతానం కలిగిన వాళ్ళు కూడా వస్తారనమాట. స్వామి మేము ప్రసాదం తిన్నాం, సంతానం మాకు కలిగింది, దేవుడికి ఏమైనా ఇవ్వాలా, ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళు వచ్చి ఆయనకి తోచింది వాళ్ళు ఇచ్చి పోతుంటారు అనమాట. ఇటువంటి విగ్రహం ఎక్కడైనా ఉందా స్వామి? ఇలా ఇటువంటి విగ్రహం వాసుదేవ స్వామి అనేది ఇక్కడే ఒక్క దగ్గరే ఉందండి, మరి ఎక్కడ లేదు. ఇది ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఇది 365 రోజులు పూజలే ఉంటాయి. ఉదయం నుంచి 12 వరకు ఉంటాయి, 6 గంటల నుంచి 12 వరకు, మళ్ళీ సాయంకాలం 5 నుంచి 7:30 వరకు ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు. స్వామివారికి ప్రత్యేకమైన రోజు ఎప్పుడండి? శనివారం పూట. భక్తులు చుట్టుపక్కల నుంచి భక్తులు చాలామంది వస్తుంటారు, దర్శించుకొని పోతుంటారు, స్వామివారి తీర్థప్రసాదం సేవించుకొని వెళ్తుంటారు అన్నమాట. మిగతా స్టేట్స్ నుంచి వస్తుంటారండి స్వామి? హైదరాబాద్, విజయవాడ, మన విజయనగరం, వైజాగ్, తర్వాత అమెరికా, ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు అన్నమాట. ముందు మనకి ఇక్కడ
వాళ్ళు వచ్చినట్టుగా చెప్తే మనకు ఇక్కడ సౌకర్యం అని చేసుకుంటాం. వాళ్ళ గురించి బయట నుంచి ఎవరు వస్తే ఇక్కడ మనకి కళ్యాణ మండపం ఉంది, వాళ్ళకి ఉండడానికి రూము అన్ని సెట్ చేస్తారు. స్వామివారి ప్రసాదం అన్ని ఇస్తూ ఉంటారు. మొత్తం చూస్తే ఇటువంటి విగ్రహం ఇక్కడ ఒక్క చోట ఉంది మందసలో. వాసుదేవ ఆలయం చాలా అద్భుతమైన కళాఖండం. ఇది 14వ శతాబ్దంలో రాజమణి రాజదేవ్ కట్టించిన అద్భుతమైన కళాఖండాలు ఇది ఒకటి. అప్పటి నుంచి కూడా నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. నిత్యం కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. నిత్యం కూడా ప్రతి పూట కూడా పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ వాసుదేవ స్వామిని 11 సార్లు అంటే ప్రదక్షిణ చేస్తే మనం కోరిన కోరికలు తీరుతాయి అనేది కూడా ఇక్కడ ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి కూడా పూజలు చేసిన అనంతరం ఎన్నోసార్లు కూడా తమకు మంచి జరిగిందని చెప్పుకునే సందర్భాలు కూడా ఉన్నట్టు కూడా ఇక్కడ అర్చకులు చెప్తున్నారు. మొత్తం చూస్తే అద్భుతమైన ఒరిస్సా సాంప్రదాయంలో అద్భుతమైన కళాఖండాల్లో ఇక్కడ ఉన్న వాసుదేవ ఆలయం ఒకటంగా చెప్పవచ్చు. మొత్తం ఇక్కడ చిన్నజీరి స్వామి దీనిని తిరిగి పునర్నిర్మాణం కార్యక్రమం కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆలయం అయితే ఒరిజినల్ ఆలయం అయితే దీని చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతటి కూడా చిన్నజీరి స్వామి ఏదైతే దేవాదాయ శాఖను అడిగి మొత్తం అంతా చుట్టుపక్కలంతా కూడా అభివృద్ధి చేసినట్టు చెప్తున్నారు. మొత్తం చూస్తే వాసుదేవన ఇది కంచి నుంచి కూడా అప్పుడు 14వ శతాబ్దంలోనే రాజమణి రాజదేవి ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం తెలుపుతుంది. ఇది దేవాలయం ఈ విగ్రహాన్ని పగటిపూట తీసుకురాకూడదు. అది కూడా నీరు అంటే ఏదైతే సాలగ్రామ దీనికి ప్రకారం ఏంటంటే అది నీటిలో ఉంచుతూ అది రాత్రిపూట తీసుకురావాలి. ఆ విధంగా సముద్ర మార్గం ద్వారా మద్రాసు నుంచి ఇది ఇక్కడికి కంచి నుంచి తీసుకొచ్చి అలాగా పగటిపూట అంతా కూడా నీటిలో ఉంచి అలాగా తీసుకొచ్చిన తర్వాత ఇది 14వ శతాబ్దంలో ఇక్కడ దీన్ని ప్రదర్శించడం తెలుస్తుంది. విగ్రహం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. దేవుని తాలూకు నిత్యం కూడా పూజలు జరుగుతుంటాయి. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని కూడా అర్చకులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రామి శ్రీకాకుళం. ఈ ఆలయానికి హనుమంతుడు క్షేత్రపాలకుడు. ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చ్ నెలలో వచ్చే మాఘమాసం మొదటి వారంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల ప్రజలే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు తరలివస్తారు. వాసుదేవ్ పెరుమాల్ స్వామిని దర్శించడం వలన జ్ఞానం, ఆరోగ్యం, సంపద సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. For more videos like this, subscribe Big TV channel.